హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. వ్యాలెన్స్ డే వీక్ రానే వచ్చింది కదా. వ్యాలెన్స్ డే సందర్భంగా చాలామంది లవర్స్ వాళ్ళ లవర్స్కి టెడ్డీ బియర్ని గిఫ్ట్గా ఇస్తూ ఉంటారు. సో ఈ టెడ్డీ బియర్ వల్ల అంటే టెడ్డీ బియర్ని ఇవ్వడానికి ఒక సందర్భమే కాదు, దాని వెనుక ఒక సైంటిఫిక్ మంచి రీజన్ ఉంది. అదేంటో చెప్తాను. ఇప్పుడు మనం ఏదైనా స్ట్రెస్లో ఉన్నప్పుడు టెడ్డీ బియర్ని మనం హగ్ చేసుకుంటే మనకు ఒక రిలాక్స్ మూడ్ వస్తుంది. అంటే మనం చాలా రిలాక్స్గా ఫీల్ అవుతూ ఉంటాం స్ట్రెస్ నుంచి. సో దీనిని ఏమంటారు అని అంటే, దీన్ని హగ్ థెరపీ ఎఫెక్ట్ అని అంటారని నిపుణులు చెప్తున్నారు. అసలు ఈ టెడ్డీ బియర్ని హగ్ చేసుకోవడం వల్ల మనం ఎందుకు స్ట్రెస్ నుంచి బయటపడతాము, మనం ఎందుకు ఇంత ఫ్రీగా ఫీల్ అవుతాము అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. సో అమ్మ కోసం మదర్స్ డే, నాన్న కోసం ఫాదర్స్ డే, మనకు చదువు చెప్పిన గురువుల కోసం టీచర్స్ డే ఉంటుంది. అలాగే ప్రేమికుల కోసం లవర్స్ డే కూడా ఉంటుంది. సో మనం వ్యాలంటైన్స్ వీక్ మొత్తం చూసుకుంటే February 7 నుంచి 14 వరకు రోజుకి ఒక గిఫ్ట్ ఇచ్చుకుంటూనే ఉంటారు. మనం ఏదైనా మనకు నచ్చిన వాళ్ళకి గిఫ్ట్ ఇస్తున్నాము అని అంటే అది గిఫ్ట్గా భావించొద్దు. అది దాని వెనుక చాలా రీజన్స్ ఉన్నాయి. సపోజ్ ఇప్పుడు హగ్ థెరపీ ఉంది. టెడ్డీ బియర్ని హగ్ చేసుకోవడం వల్ల మనకు రిలాక్స్ మూడ్ వస్తుంది అనుకున్నాం. సో దీన్ని హగ్ థెరపీ అంటారని కూడా అనుకున్నాం. సో ఈ హగ్ థెరపీ అంటే ఏంటంటే, ఇప్పుడు మనం ఏదైనా జంతువులను కానీ, లేకపోతే మన ఇంట్లో పెట్స్ ఉంటాయి కదా, ఆ పెట్స్ని హగ్ చేసుకున్నప్పుడు కానీ, ఏదైనా టెడ్డీ బియర్ని హగ్ చేసుకున్నప్పుడు కానీ, ఏదైనా ఆప్యాయంగా ఉన్న మంచి పాజిటివ్తో మనం వాటిని హగ్ చేసుకున్నప్పుడు మన మైండ్లో ఆక్సిటోసిన్ అనే హార్మోన్ రిలీజ్ అవుతుంది. అంటే దీనిని హ్యాపీ హార్మోన్ అని కూడా అంటారు. సో అది రిలీజ్ అవ్వడం వల్ల మనం ఎంత స్ట్రెస్లో ఉన్నా కూడా ఆ కొద్దిసేపు అయినా కూడా చాలా ఫీల్ గుడ్గా ఫీల్ అవుతామని నిపుణులు చెప్తున్నారు. టెడ్డీ డే నాడు మనకి ఎవరైనా మన ఫ్రెండ్స్ కానీ, మనకు కావాల్సిన వాళ్ళు కానీ మనకు టెడ్డీ బియర్ని గిఫ్ట్గా ఇచ్చినప్పుడు దాన్ని మనం హగ్ చేసుకోవడం వల్ల నోస్టాలజియా, భావోద్వేగాలను స్వీకరిస్తామని కూడా నిపుణులు చెప్తున్నారు. అంటే మన మానసిక పరిస్థితి బాగాలేనప్పుడు కానీ, మనం ఒంటరిగా ఉంటున్నట్టు ఫీల్ అయినప్పుడు కానీ ఆ టెడ్డీ బియర్ని హగ్ చేసుకోవడం వల్ల మనకు అలాంటి ఆలోచనలు పోతాయి. విన్నారు కదా, టెడ్డీ బియర్ వల్ల ఎలాంటి హార్మోన్స్ మనకు రిలీజ్ అవుతాయి, ఎంత మంచిగా మనం ఫీల్ గుడ్గా ఫీల్ అవుతాము అనేసి. ఈసారి మీ లవర్కి ఏదైనా గిఫ్ట్ ఇచ్చేటప్పుడు అందులో టెడ్డీ బియర్ కూడా ఉండేటట్టు చూసుకోండి. టెడ్డీ డే రోజే కాదు, మీకు ఎప్పుడు ఇవ్వాలనిపిస్తే ఈ టెడ్డీ బియర్ని గిఫ్ట్గా ఇవ్వండి. వాళ్ళు కూడా మంచిగా ఫీల్ అవుతారు. సో ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.